వెల్కమ్ టు అనిత వ్లాగ్స్. జై దుర్గా భవాని. హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము మన మంచిర్యాల డిస్టిక్లోని ముల్కల్ల గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి. డిసెంబర్ 15 సోమవారం రోజున కొంతమంది సాధువులు గోదావరి నది స్నానానికి వచ్చి వెళ్తున్న క్రమంలో ఈ స్థలంలో అమ్మవారు ఉన్నారు అని చెప్పడం జరిగింది. వెంటనే ముల్కల్ల గ్రామస్తులు అందరూ కలిసి తవ్వకాలు మొదలుపెట్టి అమ్మవారిని వెలికితీయడం జరిగింది. అమ్మవారికి శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు అని కూడా నామకరణం చేయడం జరిగిందండి. ప్రతి మంగళవారము శుక్రవారము భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని ముడుపులు కూడా కడుతున్నారండి. కోరుకున్న కోరికలు తీరుస్తుంది అని భక్తులు కూడా చెప్తున్నారు. కోరికలు తీరిన భక్తులు కానుకలు కూడా చెల్లించుకుంటున్నారు. కానుకలుగా అమ్మవారికి బంగారు కన్నులు, వెండి కన్నులు, బంగారు ముక్కు పుడక, ముక్కర కూడా అమ్మవారికి చెల్లిస్తున్నారు. అయితే మేము వెళ్ళే టైంకి అమ్మవారికి హారతి ఇస్తున్నారండి. మాకైతే చాలా బాగా దర్శనమైంది. అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారు 13 రోజులు అవుతుందండి ఇక్కడ వెలిసి. 13 రోజులకే ప్రతి డిస్ట్రిక్ట్కి అమ్మవారి మహిమలు వెళ్ళిపోయాయండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే అమ్మవారికి వేసిన పూలు, గాజులు, నిమ్మకాయలు భక్తులకి ప్రసాదంగా పంచుతున్నారు. అవి తీసుకొని బయటకు వచ్చాక పక్కనే పోచమ్మ తల్లి టెంపుల్ ఉందండి. అమ్మవారిని కూడా దర్శించుకొని మేము బయటకి వస్తుంటే అక్కడ ట్రావెల్ బస్లో జగిత్యాల నుండి భక్తులు వచ్చారండి. అమ్మవారి మహిమ అన్ని ఊర్లకు ప్రాకుతుంది చూడండి. అది అమ్మవారి మహిమ అంటే. జై